యుద్ధంతో అట్టడుగుతున్న గల్ఫ్ ప్రాంతాల నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఇరాన్ భారతదేశానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్లో దాదాపుగా 30,000 మంది విద్యార్థులు, కొంతమంది వ్యాపారస్తులు ఇరాన్ దేశంలో ఇరుక్కుపోయారు. అయితే ఇరాన్లో భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. ఇంత తీవ్రంగా యుద్ధం జరగబోతా ఉందని ఎక్స్పెక్ట్ చేయాలి, లేదంటే దేశం విడిచి వచ్చేసేవాళ్ళు. ఇక ఇరాన్ దేశంలో మౌలిక సదుపాయాలన్నింటినీ అమెరికా నాశనం చేస్తూ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయాలు కానీ అవన్నీ నాశనం చేయడంతో ఇరాన్ నుంచి నేరుగా ఒక విమానం కూడా ఎగరడం లేదు. ఇక అక్కడ ఇరుక్కుపోయిన భారతీయులు రోడ్డు మార్గం గుండా సరిహద్దులు చేరుకొని ఆ దేశం నుంచి ముందు బయటపడితే, ఇక గల్ఫ్ దేశాల్లో ఇరాక్లోనో, కువైట్లోనో, ఖతర్లోనో ఆ దేశాలకు రోడ్డు మార్గం గుండా వెళ్ళి అక్కడి నుంచి అరకొరగా తిరుగుతున్న విమానాల్లో నేరుగా ఇండియా కాకపోయినా ఏ దేశానికైతే విమానాలు తిరుగుతున్నాయో ఆ దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి భారతదేశానికి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సరిహద్దుల్ని అక్రమంగా దాటుతూ ఉన్నారు గుంపులుగా భారతీయులు. దీంతో ఇరాన్ భారతదేశానికి ఒక హెచ్చరిక లాంటి సూచన చేసింది. భారతీయులు దేశం విడిచి వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడతారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా సరిహద్దులు మీరు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా దాటే ప్రయత్నాలు చేయవద్దు. మీరు అందరినీ సేఫ్గా చూసుకునే బాధ్యత మాది అని ఇరాన్ చెప్పింది. అయితే కళ్ళ ముందే చాలామంది చనిపోతూ ఉండటం, క్షిపణులు భారీ ఎత్తున విరుచుకుపడుతూ ఉండడంతో భయపడుతూ ఉన్నారు కొంతమంది. ప్రాణాలు అరిచేత పెట్టుకొని కారులు వేసుకొని పెంపుడు జంతువులను కూడా అక్కడే వదిలేసి విలువైన వస్తువులు తీసుకొని కారులో పెట్టుకొని ఆ కారు వేసుకొని రోడ్డు మార్గం కూడా సరిహద్దులు దాటుతూ ఉన్నారు. వీళ్ళంతా గుంపులుగా దాటడం వల్ల అమెరికా ఏ క్షణంలోనైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఆ శాటిలైట్ పిక్చర్లో వీళ్ళంతా సైన్యంగా భావించి బాంబులు వేస్తే గుంపులు చనిపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి భారతదేశం కూడా స్పందించింది. భారతీయులంతా క్షేమంగా ఉండండి, బయటికి రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. సాధ్యమైనంత వరకు బంకర్లో అవకాశం ఉన్నవారు బంకర్లో ఉండడం, లేదంటే ఏదైతే నివాస ప్రాంతాలు ఉన్నాయో నివాస ప్రాంతాల్లో ఉంటే మంచిది. ఎందుకంటే నివాస ప్రాంతాల మీద సాధ్యమైనంత వరకు బాంబుల వర్షం కురిపించే అవకాశం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన రిఫైనరీస్, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులే టార్గెట్గా పెట్టుకుంది అమెరికా. ఇక ఖర్గ్ దీవిని కూడా అమెరికా రాబోయే కొద్ది గంటల్లో స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది. ఆ ప్రయత్నాల్లో అమెరికా దాడులు ఫలిస్తాయా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.